హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను మా పిల్లల్ని ఎట్లా చదివించేదాన్ని అంటే మనకి రోజు చదివించడానికి కుదరకపోవచ్చు, కానీ ఇయర్లీ త్రీ టైమ్స్ అన్నా మన పిల్లల్ని కొంచెం పట్టించుకుంటే ఇయర్ మొత్తం వాళ్ళు అబవ్ యావరేజ్ లేదా మంచిగా టాపర్స్గా కూడా మారుతారండి. పిల్లలు వెనకబడుతాం అంటూ చదువులో ఉండదన్నమాట. సో ఇది నేను పర్సనల్గా చాలా ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ చేసి మా జాయింట్ ఫ్యామిలీ అండి, చాలామంది పిల్లలు ఉంటారు. సో వాళ్ళందరి మీద మేము టెస్ట్ చేసి మేము ప్రస్తుతం ఫాలో అవుతున్న టిప్స్ అయితే ఇవ్వండి. ఇయర్లీ 3 టైమ్స్ సరిపోతుందా అంటే అవునండి. పిల్లలకి సమ్మర్ హాలిడేసు, నెక్స్ట్ దసరా హాలిడేసు, నెక్స్ట్ సంక్రాంతి హాలిడేసు, ఈ 3 మనకి ఇయర్లో కంపల్సరీగా హాలిడేస్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఈ టైంలో మనం పిల్లల్ని కనుక కొంచెం మానిటర్ చేస్తే, కొంచెం చదివిపిస్తే ఇయర్ మొత్తం వాళ్ళు బాగా చదువుతారండి. మనం ప్రతిరోజు వాళ్ళని ఒక 1 అవర్ అట్లా టైం స్పెండ్ చేయలేను నేను. వాళ్ళ ఎగ్జామ్స్ టైం అప్పుడు నాకేదో బిజీగా నేనేదో ప్రిపేర్ అవ్వాల్సి వస్తుందో, లేదంటే నాకు కుదరకపోదు అట్లా జరుగుతుంది. లేదంటే చాలామంది పిల్లలు ప్రతిరోజు చదివించాలన్నా కూడా మాట వినరండి మెయిన్గా. సో వాళ్ళు ఏం చదువుతుంది ఏం లేదు మనకి తెలియదు, మనమే బిజీగా కూడా ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఇయర్లీ జస్ట్ 3 టైమ్స్ ఈ హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్ చెప్పాను కదండి, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ కొంచెం ఎక్కువ ఇస్తారు కాబట్టి మినిమం 10 డేస్ అట్లా వస్తుంటాయి కాబట్టి ఈ టైంలో పిల్లల్ని చదివించాలి. అయితే అది ఎలా చదివించాలి? హాలిడేస్లో అసలు చదవరండి పిల్లలు. కానీ నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో టైం టేబుల్ ఫర్ చిల్డ్రన్ అని ఒకటి పెట్టాను చూసారా, దాని ప్రకారమైన 2 అవర్స్ పిల్లలు చాలా ఈజీగా చదువుతారండి. ఆ వీడియో మీరు చూసే ఉంటారు కదా. సో మీరు 2 అవర్స్ ప్రైమరీ లెవెల్లో 2 అవర్స్ అంటే మోర్ దాన్ ఎనఫ్ అండి. ఆ 2 అవర్స్ మీరు హాలిడేస్లో, సమ్మర్ కానీ మిగతా వెకేషన్స్లో 2 అవర్స్ పిల్లలతో స్పెండ్ చేసి మనం చదివిస్తే ఇయర్ మొత్తం వాళ్ళ గురించి మనం అంతగా టెన్షన్ పడవసరం లేదనమాట. ఎట్లాగో స్కూల్లో కొంచెం చదువుతారు కాబట్టి సరిపోతుంది. అది ఎట్లా అనేది, ఆ ప్రిపరేషన్ ఎట్లా అనేది ఓల్డ్ టెక్నిక్కేనండి. మా క్లాస్లో అప్పట్లో మేము చదువుతున్నప్పుడు టాపర్స్ ఈ టెక్నిక్ ఫాలో అయ్యేవారు అనమాట. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవారు క్లాస్లో. అప్పట్లో మనకు తెలియలేదు. సో మనం కూడా పేరెంట్స్ అయ్యాక ఓహో మా వాళ్ళు ఫాలో అయ్యింది, వాళ్ళ పేరెంట్స్ ఫాలో అయ్యింది ఇదే టెక్నిక్ అని అర్థమైందండి. ఇదైతే తెలిసిందే. మనకి ఎగ్జామ్స్ మనకి ఇదివరకు ఎట్లా ఉండే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ అట్లా మెయిన్ ఎగ్జామ్స్ 3 ఉంటాయి కదండి. ఇప్పుడు SA1, SA2, SA3 ఎట్లా వచ్చినాయి కదా. సో దానికన్నా ముందు ఫార్మేటివ్స్ జరుగుతాయి. ఇదివరకు అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 అనేవారు కదా. సో మీరు సమ్మర్ హాలిడేస్లో లేదా ఈ దసరా హాలిడేస్ ఆ టైంలో అయినా సరే మీ పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్ అనుకుంటున్నారో, లేదా అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం చదివించాలి అనుకుంటే అన్ని సబ్జెక్ట్స్లో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. జూన్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది. అన్ని చాప్టర్స్ నుంచి, అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఫస్ట్ 3 లెసన్స్ అయితే కవర్ చేస్తారు. ఆ ఫస్ట్ 3 లెసన్స్లో FA1 అంటే ఇదివరకు మన అసైన్మెంట్ 1 అనేవాళ్ళం కదా, అట్లా FA1 కవర్ అవుతాయి. తర్వాత అప్ టు 3 లెసన్స్ ఆర్ 4 లెసన్స్ వరకు క్వార్టర్లీ కవర్ అవుతాయి. అంటే జూన్ నుంచి క్వార్టర్లీ ఎగ్జామ్స్ రావాలి అంటే మనకి అప్పటికి ఏమొస్తుంది, దసరా హాలిడేస్ వస్తాయి. దసరా హాలిడేస్ ముందు కానీ, దసరా హాలిడేస్ వెనక కానీ ఈ క్వార్టర్లీ ఎగ్జామ్స్ SA1 అనేది కంప్లీట్ అవుతుంది పిల్లలకి. సో ఈ క్వార్టర్లీ అనే దానికి మనం సమ్మర్ హాలిడేస్లోనే ప్రిపేర్ అయిపోవాలన్నమాట పిల్లలు. అంటే ఎవ్రీ సబ్జెక్ట్లో ఫస్ట్ 3 లెసన్స్ పిల్లలతో మంచిగా చదివించమంటే 100% ఆ సబ్జెక్ట్, ఆ లెసన్ కంప్లీట్గా అవసరం లేదండి. అట్లీస్ట్ 50 to 70% మీరు చదివించిన, లైక్ ఆ లెసన్ కాన్సెప్ట్ ఏంటనేది, హార్డ్ వర్డ్స్ ఏంటి అనేవి, హార్డ్ వర్డ్స్కి మీనింగ్స్ కానీ, మ్యాథ్స్ ఉన్నాయి సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఎగ్జాంపుల్స్గా 1 or 2 ఎగ్జాంపుల్స్ అనగా చెప్పటం. సోషల్ స్టడీస్ ఉందనుకోండి, మనం సినాప్సిస్ లైట్గా అవుట్లైన్ చెప్పటం. అట్లాగే టెక్స్చువల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదండి, అవి ఆ టెక్స్చువల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఆ 1 to 3 లెసన్స్ వరకు మాత్రమే మన పిల్లలతో బైహార్ట్ చేయించాము అనుకోండి. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత జూన్లో స్కూల్ స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అవ్వగానే మనకి FA1 వస్తుంది. విత్ ఇన్ 1 month 10 days అట్లా
FA1 వస్తుంది. ఈ లోపు వీళ్ళకి మన సమ్మర్ హాలిడేస్లో అన్ని సబ్జెక్ట్స్ 3 లెసన్స్ చదివించాం. రోజుకు 2 అవర్స్ ఎట్లా 2 అవర్స్ ఎట్లా కూర్చోబెట్టి చదివించాలని నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా. సో చదివించాం. సో 1 to 3 లెసన్స్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ లెసన్ FA1కి అయిపోతుంది. పిల్లవాడు ఎంత యాక్టివ్గా ఉంటాడంటే స్టూడెంట్ క్లాస్లో, ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఫస్ట్ లెసన్ అనేది సమ్మర్ హాలిడేస్లో మనం చెప్పేసాం. సో టీచర్ చెప్తున్నప్పుడు అతనికి రివిజన్ అవుతుంది. టీచర్ ఏదైనా చెప్తున్నప్పుడు అరే ఇది నాకు తెలిసే అని ఆల్రెడీ చదివి ఉంటాడు కదా. ఇప్పుడు సపోజ్ లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై చెప్తున్నారు, అందులో కకూన్స్ గురించి వచ్చింది. అరే ఇది నాకు తెలుసు కదా, నేను సైన్స్లో అసలు చదివేశాను, 4th క్లాస్లో ఉంటుంది కదా పిల్లలకి, అది నేను చదివేశాను కదా అని యాంగ్జైటీతో టీచర్ ఏం చెప్తున్నారో ఇంకా జాగ్రత్తగా వింటాడనమాట. ఎందుకంటే తనకి ఆల్రెడీ దాని గురించి మనం బేసిక్స్ చెప్పేసాం ఆ లెసన్ గురించి. అందులో హార్డ్ వర్డ్స్, ఇప్పుడు హార్డ్ వర్డ్స్ ఏమున్నాయి ఇవన్నిటికీ మీనింగ్స్ చెప్పాము, హార్డ్ వర్డ్ ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో చెప్పాం కాబట్టి అతనికి ఏం క్వశ్చన్ మార్క్ ఉండదు. టీచర్ చెప్పింది మంచిగా అర్థమవుతుంది. సో ఇంకా ఎంతూజియాజం పెరుగుద్ది అనమాట. టీచర్ చెప్పింది నాకు తెలుసు. అలాగే టీచర్స్ లెసన్ మధ్యలో క్వశ్చన్స్ వేస్తుంటారు కదండి, వాటికి యాక్టివ్గా ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటాడు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో టీచర్ చెప్తున్నప్పుడు ఈవెన్ ఏ సోషల్ స్టడీస్ అనుకోండి, ఇన్ జనరల్గా లంచ్ అవర్ తర్వాత ఉంటుంది, డ్రౌజీగా ఉంటారు. కానీ టీచర్ లెసన్ స్టార్ట్ చేయగానే వీరికి ఆల్రెడీ తెలుసు, ఆ టీచర్ చెప్తున్న పాయింట్స్ ముందే చదివి ఉన్నారు టెక్స్ట్ బుక్లో లెసన్స్లో. సో చాలా యాక్టివ్గా ఉంటాడు. టీచర్ ఆ క్వశ్చన్ నన్ను అడగాలి, లేదా నేను హ్యాండ్ రైస్ చేసి నేను ఆన్సర్ చెప్పాలి అని యాక్టివ్నెస్ అయితే వస్తుంది. దాంతో సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చుద్ది. ఒకవేళ స్లో లెర్నర్స్ అనుకోండి, ఆల్రెడీ మనం ఇంట్లో ఒకసారి ఫస్ట్ లెసన్ అయిపోయింది కాబట్టి టీచర్ ఎట్లాగో హోంవర్క్ 2 క్వశ్చన్స్ ఇస్తారు చదువుకురమ్మని, అవన్నీ తనకి ఏంటంటే సెకండ్ టైం చదవటం వల్ల పికప్ అవుతాడు. నెక్స్ట్ తను టీచర్ నన్ను క్వశ్చన్ అడగాలి, లేదా టీచర్ స్లిప్ టెస్ట్ పెడితే నేను రాయాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి అని తనకు తెలియకుండానే చదువు పైన ఇంట్రెస్ట్ అనేది వచ్చుద్ది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ FA1 అవుతుంది. నెక్స్ట్ లెసన్ ఏది ఉంటుందంటే సెకండ్ చాప్టర్ ప్రతి FA2కి ఉంటుంది. FA2 టైంకి వచ్చినప్పుడు ఆల్రెడీ మనం సెకండ్ చాప్టర్ అనేది చదివించేసాం. అప్పుడే కొంచెం మర్చిపోయినా కూడా 1 మంత్లో పిల్లలు కొంచెం మర్చిపోయినా కూడా టీచర్ మళ్ళీ ఆ లెసన్ రిపీట్ చేసినప్పుడు అగైన్ అతనికి రివిజన్లో వస్తుంది. సో అప్ టు క్వార్టర్లీ 3 to 4 లెసన్స్ ఉంటాయండి ఎవ్రీ సబ్జెక్టు, ప్రైమరీ లెవెల్స్లో కానీ 7th ఆ టైం వరకు. సో తను ఏంటంటే అప్ టు మార్క్ ఉంటాడు క్లాస్లో. దీనివల్ల తనకి బెనిఫిటే. రెండోది పేరెంట్స్గా మనకి ఏంటంటే ఆ 3 months గన మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, మనకి బిజీగా ఉన్నా, మనం చదివించడానికి ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏదైనా వర్క్లో ఉన్న అవ్వకపోయినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ 3 లెసన్స్ జస్ట్ 70% అన్నా చాలు. 100% మనం ఆ లెసన్ మక్కి అప్పచెప్పించేసుకునే అవసరం లే, ఎందుకంటే క్లాస్లో ఎట్లాగో మళ్ళీ రెండోసారి వాళ్ళకి చదువుతారు కాబట్టి. సో మనకు కూడా ప్రాబ్లం ఉండదు, అంటే వీడు ఏం చదువుతున్నాడు అనేది ప్రతిరోజు మన పిల్లల్ని కూర్చోబెట్టి మానిటర్ చేసి చదివించాల్సిన అవసరం అంతగా ఉండదు అనమాట. అప్పుడప్పుడు మనం వెళ్తున్నాడా లేదా, ఫ్లోలో ఉన్నాడా లేదా అని మనం జస్ట్ హోంవర్క్స్ అవి ఎట్లాగో చేసుకుంటున్నాడా లేదా అవి చూసుకుంటే సరిపోద్ది అనమాట. ఇది చాలా ఈజీ మంచి టెక్నిక్ అండి. నేను ఆల్రెడీ ఇది ఫాలో అయిన టెక్నికే. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు కరెక్ట్గా పిల్లల ఎగ్జామ్స్ అప్పుడే మాకు ఎగ్జామ్స్ రావటము, అప్పుడు మేము చదువుకోవడము లేదంటే అలాగే అయిపోయేది. సో అప్పుడు సమ్మర్ హాలిడేస్లో చెప్పడం వల్ల క్వార్టర్లీ వరకు అంటే FA1 అంటే అప్పటి వరకు యూజ్ అవుతాయి 3 లెసన్స్. నెక్స్ట్ దసరా హాలిడేస్ ఇస్తారు కదండి, దసరా హాలిడేస్లో మళ్ళీ ఇంకొక 3 లెసన్స్ ఆర్ 2 లెసన్స్ 3 లెసన్స్ చదవలేరు అంటే 2 లెసన్స్ అన్న. పోనీ కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్లో వీక్ ఉంటారు, కొన్ని సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్ ఉంటారు. స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్స్ కొన్ని నెగ్లెక్ట్ చేసినా కూడాను ఈ వీక్గా ఉన్న సబ్జెక్ట్స్లో అట్లీస్ట్ 2 లెసన్స్ అనేవి మ్యాథ్స్ కంపల్సరీగా చెప్పొచ్చండి. సో నెక్స్ట్ వాళ్ళకి దసరా హాలిడేస్ అయిపోయినాక మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యి మళ్ళీ FA3 మళ్ళీ ఏముంది డిసెంబర్ వరకు, డిసెంబర్లో SA2 స్టార్ట్ అవుతుంది. అంటే హాఫ్ ఇయర్లీ వరకు మనం ఈ దసరా హాలిడేస్లో నేర్పిన ఒక 2 లెసన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. అవే జరుగుతాయి కదా FA3కి, అవే ఒక లెసన్ పెడతారు. నెక్స్ట్ క్వార్టర్లీకి వచ్చినప్పటికి 5 to 6 లెసన్స్ ఉంటాయి. హాఫ్ ఇయర్లీ, డిసెంబర్లో జరిగేది హాఫ్ ఇయర్లీ కదా. సో డిసెంబర్ టైంలో బిఫోర్ డిసెంబర్ నవంబర్ ఆ టైంలో హాఫ్ ఇయర్లీ జరుగుతుంది. సో మనం
ఎప్పుడు చదివించాం? హాలిడేస్లో చదివించాం. అది హాలిడేస్లో రోజంతా కూర్చోబెట్టి చదివిపియలే. జస్ట్ 2 అవర్స్. నేను ఆ టైమ్ టేబుల్ ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్ హౌ ఐ మేనేజ్ మై చైల్డ్ అని దాంట్లో చెప్పాను కదా, 2 అవర్సే ప్రొడక్టివ్గా. ఓకేనా అండి? అయితే ఈ ఈ ఇప్పట్లో పిల్లలు ఈ స్కూల్స్ ఏంటంటే హాలిడేస్కి కూడా వాళ్ళకి ఏదో హోంవర్క్ అయితే ఇస్తూ ఉంటారు హై లెవెల్స్లో, కొంచెం హయ్యర్ క్లాసెస్కి అయితే. మీరు మన పిల్లలు నిజంగా కొంచెం ఈ సబ్జెక్ట్లో వీక్ అండి, ఆ సబ్జెక్ట్స్ పర్వాలేదు, మీరు రైటింగ్ వర్క్స్ ఇచ్చేశారు అని మనం ఫోన్లో టీచర్స్తో మాట్లాడుకోవచ్చు. మేము ఇది చదివిస్తాం హాలిడేస్లో అంటే వాళ్ళు కాదనరు. ఇంకా పేరెంట్స్ ముందుకు వస్తున్నారంటే దే ఎంకరేజ్ చేస్తారు. సో మీకు ఆఫ్టర్ దసరా హాలిడేస్ 3 లెసన్స్ అయినాక మీరు నవంబర్ డిసెంబర్ వరకు మీ పిల్లలు మీరు ఫ్రీ మైండ్తో ఉండొచ్చు అనమాట. పిల్లలకి ఆల్రెడీ వాళ్ళు ఏం చదవాలనేది మీరు ఆల్రెడీ బేసిక్గా ముందే చెప్పించారు. అయితే ట్యూషన్లో చెప్పించినా పర్వాలేదు, లేకపోతే మీరు చెప్పినా ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ డిసెంబర్ జనవరి ఆ టైంకి వచ్చినప్పటికి ఏమవుతుంది, మనకి సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు. సంక్రాంతి హాలిడేస్ కొంచెం 1 వీక్ ఇస్తారో 10 డేస్ ఇస్తారు. దాని ప్రకారం వన్ లెసన్ ఆర్ 2 లెసన్స్ అన్ని సబ్జెక్ట్స్ మీరు మళ్ళీ పిల్లలతో 2 అవర్స్ చదివించండి. ఓకేనా? మీరు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మీరేమి ఇంకా రోజు కూర్చోబెట్టి 2 అవర్స్ కూర్చోబెట్టి చదివించడం అలాంటివి ఏం చెయ్యరు కాబట్టి మీకు కుదరదు. కాబట్టి ఈ హాలిడేస్లో టైంని అలా యూజ్ చేసుకోండి. పిల్లలకు కూడా అర్థమవుతుంది, మన మమ్మీ రోజు కూర్చోబెట్టి ఏం చదివించట్లేదు, హాలిడేస్లో చదివిపిస్తుంది అని వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ సమ్మర్ హాలిడేస్లో విసిగిస్తారు, ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు చదవని అంటారు, హాలిడేస్లో ఏంటి అంటారు. కానీ వన్స్ వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత టీచర్ చెప్తున్నాయి ఆల్రెడీ తిని ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఆ లెసన్స్ ఆ క్వశ్చన్స్ తనకి క్వశ్చన్స్ అన్ని క్లాస్ రూమ్లో బాగా రెస్పాండ్ అవుతారు టీచర్ అడిగిన క్వశ్చన్స్ కాబట్టి అది తనకి నచ్చుద్ది. సో కొంచెం చికాకి ఫస్ట్ సమ్మర్ హాలిడేస్లలో చిరాకు తెప్పించిన నెక్స్ట్ ఈ దసరా హాలిడేస్లో చదవటానికి కానీ ఈ సంక్రాంతి హాలిడేస్లో చదవటానికి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన రోజంతా కూడా పిల్లల్ని చదివించట్లేదు హాలిడేస్లో, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఆ డౌట్ ఏం అవసరం లేదు. 2 అవర్స్ దే విల్ స్పెండ్, చాలా మంచిగా స్పెండ్ చేస్తారనమాట స్టడీస్ దగ్గర బుక్స్ తోటి. సో ఈ విధంగా మన పిల్లలు కొంచెం బిలో యావరేజ్ అన్న కొంచెం వీక్గా ఉన్నారు ఏదైనా సబ్జెక్ట్లో అంటే మనం హాలిడేస్లోనే కేర్ తీసుకోవాలన్నమాట. అంతేగాని స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు స్కూల్లో స్ట్రెయిన్ అయ్యి వస్తారు, వాళ్ళు చదివినా చదవకపోయినా రోజంతా కూర్చుని ఉంటారు, ఆడుకుని మాట్లాడుకుని ఏమో చేసి వస్తారు, అది వాళ్ళకి స్ట్రెయినే. సో ఇంటికి వచ్చాక వాళ్ళకు ఉండి హోంవర్క్స్ అయ్యో వాళ్ళకు ఉంటాయి, అవి చేయటమే మహా ఎక్కువ. మళ్ళీ మన ఎడిషనల్గా వాళ్ళు వీక్గా ఉన్నారు కదా అని ఇది చదివిద్దాం అది చదివిద్దాం అంటే కొంతమంది పిల్లలు సహకరిస్తారు, కొంతమంది సహకరించారు. సో అట్లాంటి పిల్లల కోసం హాలిడేస్లో మీరు కేర్ తీసుకున్నారంటే పిల్లలు అందరితో పాటు ఈక్వల్ అయిపోతారనమాట. ఎంత బిలో యావరేజ్ అయినా మిగతా పిల్లలతో ఈక్వల్ అయిపోతారండి. ఒక్కసారి కనుక క్లాస్ రూమ్లో తనకు తెలిసిన సబ్జెక్ట్ టీచర్ చెప్తుంది నాకు అర్థమయ్యింది, టీచర్ క్వశ్చన్స్ అడిగితే తను రెస్పాండ్ అవ్వటం, మిగతా పిల్లలంతా తిని రెస్పాండ్ అవుతుంటే కొంచెం అప్రిషియేషన్గా అట్లా చూడటము, ఇవన్నీ అలవాటు పడితే వాళ్ళు కంపల్సరీగా స్టడీస్పై ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అంతేగాని మన హాలిడేస్లో వదిలేస్తామంటే ఉన్నదంతా మర్చిపోతారు. మళ్ళీ క్లాస్లోకి వెళ్ళాక టీచర్ చెప్పింది అర్థం కాకపోతే కాన్సన్ట్రేట్ చెయ్యరండి పిల్లలు. టీచర్ చెప్పింది అర్థం కాకపోతే కాన్సన్ట్రేట్ చెయ్యరు, వినరు, ఇంకా అలాగా వాళ్ళు వెనకబడిపోతారనమాట. ఆ లెసన్స్ ఇంట్రెస్టింగ్గా ఉండవు. అంతేకండి, అర్థం అవ్వకపోతే ఎందుకు వింటారు? అర్థమైతేనే వాళ్ళు టీచర్ చెప్పింది అర్థమైతేనే వింటారు. అంతమంది పిల్లల్లో టీచరు పట్టించుకుని చెప్పడం అంటే కుదరకపోవచ్చు అంతే కదండి. సో మన పిల్లలకి కొంచెం అటెన్షన్ మనం ఇవ్వాలి. సో మేము చదువుకునే రోజుల్లో మా క్లాస్లో టాపర్ సీక్రెట్ ఇదేనండి. అప్పట్లో మాకు తెలియలేదు, వాళ్ళు అంతే అనమాట. మాకు అర్థమయ్యేది కాదు, కానీ టీచర్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వీళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యేవారు. మేమంతా వినకపోతుండే సోషల్ స్టడీస్ క్లాసెస్ కానీ అవి వాళ్ళు మాత్రం మంచిగా అలర్ట్గా వింటేవారు, చాలా ఇంట్రెస్టింగ్గా వింటేవారు. ఓహో వీళ్ళు టాపర్స్ కదా, వీళ్ళు ఇలాగే ఉంటారు అనుకునేవాళ్ళం. అసలు రీజన్ ఏంటంటే ఆ లెసన్ గురించి ఇంట్లో వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు, తెలుసు అనమాట. డెమోక్రసీ అంటే ఏంటో తెలుసు, వాళ్ళకి ఫోటోసింథసిస్ అంటే ఏంటో ముందే తెలుసు అనమాట. కొంచెం అవుట్లైన్ పేరెంట్స్ ఇచ్చేస్తారు, బుక్స్లో చదువుకుని ఉంటారు, క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకుని ఉంటారు. అట్లాగే స్కూల్లో స్టడీ అవర్స్లో కూడా టీచర్ ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చి చెప్పని 1 గంట టైం ఇస్తే మాకు వచ్చేవి కాదు, వాళ్ళు టకటక చెప్పేసేవి వితిన్ ½ an hour. ఎందుకంటే దట్ ఈజ్ రివిజన్ ఫర్ దెమ్, ఫస్ట్ టైం కాదు చదివేదాళ్ళు.
సో ఇవేనండి, అందరికీ తెలిసిన టిక్సే ఇవన్నీ. కాకపోతే మనం ఇంప్లిమెంట్ చెయ్యం. ఇది ఏంటంటే మనకి బర్డెన్ ఉండదు, పేరెంట్స్కి బర్డెన్ ఉండదు. ఏంటంటే ప్రతిరోజు వాళ్ళు మానిటర్ చేయాలంటే మీ వర్క్ వైజ్ కుదరకపోవచ్చు, ఓకేనా, వినకపోవచ్చు. మెయిన్గా పిల్లలు మాట వినరు కదండి మెయిన్. సో రోజు వాళ్ళ వెనకాల బెత్తం పెంచుకుని తిరిగే కంటే హాలిడేస్లో రోజంతా ఆడుకొనిచ్చి 2 hours ప్రొడక్టివ్గా చదివిపిస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి, ఈ హాలిడేస్ వెకేషన్స్లో కానీ ఇంకొకసారి కానీ ఎప్పుడైనా ట్రై చేయండి, లేదా సెకండ్ సాటర్డే సండే అట్లా ట్రై చేసి చెప్పండి. ఓకేనా, థ్యాంక్ యూ.